అందరికీ నమస్కారం. నా పేరు రంగనాథ్. విష్ణు సహస్రనామం నేర్చుకోవడంలో భాగంగా ఈరోజు 67, 68 శ్లోకాలతో మీ దగ్గరకు వచ్చాను. ఆ శ్లోకాలు నిదానంగా చెప్తాను, సావధానంగా వినే ప్రయత్నం చేయండి. ఉదీర్ణ సర్వతశ్చక్షురణీశ శాశ్వత స్థిర భూషయో భూషణో భూతిర్విశోక శోకనాశన అర్చిష్మానర్చిత కుంభో విశుద్ధాత్మా విశోదన అనిరుద్ధో ప్రతిరథ ప్రద్యుమ్నోమిత విక్రమ. ఇవి శ్లోకాలు. పదచ్ఛేదం చూసుకుంటే ఉదీర్ణ సర్వత చక్షు అనీశ శాశ్వత స్థిర భూషయ భూషణ భూతి విశోక శోకనాశన అర్చిష్మాన్ అర్చిత కుంభ విశుద్ధాత్మ విశోదన అనిరుద్ధ అప్రతిరథ ప్రద్యుమ్న అమిత విక్రమ. ఇందులో అప్రతిరథ అన్నదానికి చూద్దాం. అప్రతిరథ అన్న దానికి చూడడానికంటే ముందు మనం ఇంకోటి ఏం చూద్దామంటే భూషణ. భూషణం అంటే ఆభరణం ఏదైతే ఉందో అది తానే అయి ఉండేవాడు. ఏ ఆభరణం తానవుతాడు అంటే మెడలో వేసుకునే చైనా, చేతికుండే ఉంగరమా? కాదు. ఆయన మీ భక్తి అనేటటువంటి ఆభరణాన్ని మీ ఒంటి మీద ధరించుకుంటే ఆ ఆభరణమే తానే అయి ఉండడానికి సిద్ధంగా ఉండేటటువంటి వాడు. దాంతోపాటు సర్వతశ్చక్షు అన్నదాన్ని చూద్దాం. అన్ని చోట్ల తన దృష్టిని ఉంచగలిగినటువంటి వాడు. అదేంటది? అలా ఎలాగా? కొన్ని ప్రైవసీ ప్లేసులు ఉంటాయి కదా, ఆయనకు అట్లాంటివి ఏమీ లేవు. మొత్తం అన్ని లోకాలలోనూ ఆయన దృష్టి ఒకటి ఉంటుంది. అక్కడ సర్వతశ్చక్షు, అన్ని చోట్ల తన కన్ను ఒకటి ఉంటుంది. అందుకే మూడో కంటికి తెలియకుండా పనిచేయాలనుకునే వాళ్ళందరూ జాగ్రత్తగా ఉండాల్సినటువంటి విషయం ఏంటంటే, నాలాంటి వాళ్ళు, మీరు మంచివాళ్ళే, నాలాంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి విషయం ఏంటంటే, పరమాత్మ చూడడానికి, చూడకుండా ఉండడానికి, దాక్కోవడానికి ఇక్కడెక్కడా ప్లేస్ ఖాళీ లేదు. ఇంకో విషయం ఏంటంటే అప్రతిరథ. ఈ పదాని కోసం మీరు చివరిదాకా చూడాలి. నేను ఇందులో ముందే మీకు పెట్టాను, లాస్ట్ వరకు చూడండి. ఎప్పుడు నేను దాని వీడియోకి పెట్టను. ఈ మాట పెట్టడానికి కారణం కూడా ఉంది. సర్వతశ్చక్షు అప్రతిరథ అన్న దానికోసం. అప్రతిరథ అంటే తన ధర్మాన్ని గనక అడ్డగించే ప్రయత్నం ఎవరైనా చేస్తే, అంటే ఈ వేదాల గురించి కానీ రామాయణ మహాభారతాల గురించి కానీ తెలిసి మాట్లాడితే పర్లా, విమర్శించాలన్న ఒక్క కారణాన్ని అడ్డం పెట్టుకొని అందులో ఉన్నదా లేదా అనేది చూడకుండా నోటికొచ్చినట్టు ప్రేలాపనలు ప్రేలితే, అలాంటి వాళ్ళని అడ్డగించడానికి పరమాత్మ ఏదో ఒక రూపంలో కంకణం కట్టుకొని ముందుకొచ్చి నిలబడగలడు. ఎందుకంటే ఆ సర్వదా శక్తిమంతుడైనటువంటి సార్వభౌముడైనటువంటి పరమాత్మకి ఇది పెద్ద విషయం కాదు. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఆయన అప్రతిరథుడు. ఇంకో 2 శ్లోకాలతో మళ్ళీ కలుసుకుందాం.